చేసుకున్నాము. దీన్ని వచ్చేసి ఇలాగా వర్క్ చేసుకోవాలి. ఓకే, ఆ సైడ్ది వదలాలా మేడం? ఒక సైడ్ది బ్యాక్ పార్ట్ని వదిలేసుకోవాలి. ఒకదాన్నేమో మనం క్లోజ్ చేసి స్టిచ్ చేసుకున్నాం ఒక సైడ్, అంటే ఒక ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ వదిలేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ షోల్డర్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు దీన్ని వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసేయండి, అంటే దీనిపైన ఫోల్డ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకోండి. కట్ చేసి ఓపెన్ చేసుకుని ఫినిషింగ్ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. చూసుకుంటే 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇలాగా రౌండ్ చేసేసాం. లోతు ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి లోతు. ముందు బ్యాక్ హ్యాండ్స్లో లోతు తీసుకుందాము. వేసుకొని స్టిచ్ చేయాలి. అవునా, అట్లా వేసుకొని స్టిచ్ చేయాలి, ఎందుకంటే సీదాలు రెండు ఒక సైడ్కి రావాలి కదా. ఓకే, ఇలా వేసుకొని స్టిచ్ చేయాలి. అంటే దీంట్లో ఫ్రంట్ పార్ట్ ఎటువైపు అయితే చూపిస్తుందో అటు సైడ్కి లోతు అనేది తీసుకోండి. ఓకే, ఇది కదా మనకు ఫ్రంట్ పార్ట్, అంటే హ్యాండ్స్కి చూసి ఇది ముందు భాగం. ఓకేనా, లోతు ఇప్పుడు ఈ పార్ట్కి తీసుకోవాలన్నమాట. హ్యాండ్ కర్లర్తోని ఫస్ట్ మార్క్ చేసుకుంటాం కదా, దానిపైన వీల్ చేసుకోండి. చేసుకుంటే మనకు ఆల్రెడీ పడిపోయి ఉంటుంది మార్కింగ్, దానిపైన డైరెక్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, లోతు ముందు భాగం. టూ సైడ్స్ అంతే, 2 హ్యాండ్స్కి తీయాలి ముందు భాగానికి, బాడీకి కూడా అంతే 2 సైడ్స్ లోత్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఉన్న షోల్డర్ జాయింట్ పెట్టింది ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అనుకున్నాం కదా, బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని హ్యాండ్స్ జాయింట్ని చెప్పండి కొంచెం ముందుకి జరిపి ఇలా పెట్టండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగా కొంచెం కొంచెంగా పట్టుకొని దీనిపైన స్టిచ్ చేసుకోండి. లాగద్దు, దీన్ని లాగద్దు, దీన్ని లాగద్దు. కాబట్టి కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ దగ్గర ఖచ్చితంగా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా వీలైతే మీరు వీళ్ళతో మార్కింగ్స్ తీసుకోండి. కచ్చ పంచుకున్నాం కదా మనం కట్స్ లేని దగ్గర, అది రెండు స్టిచ్ చేసుకొని పట్టుకోండి. ఇక్కడ బ్యాక్ సైడ్లో కూడా చూడండి, ఇక్కడే ఉందా, రెండు కూడా సమానంగా కలవాలి. ఓకేనా, ఇలాగ సెట్ చేసుకొని ఓకే, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ రెండింటిని ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఇంక రెండు కూడా పట్టేసుకొని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి డాట్ పాయింట్స్, వీలర్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైనే స్టిచ్ చేసుకుంటూ చూస్తాం. 1 ఇంచ్ ఇటువైపు నుండి మనం 1 ఇంచే కదా వదులుకోండి, 1 ఇంచ్ వరకే స్టిచ్ చేసుకోండి. కట్ చేసేయండి. డ్రాపింగ్ అనేది ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు కట్స్ స్టిచ్ చేసుకుందాము. దీనికి ఒక 1/2 ఇంచ్ పైన మార్క్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలాగా కట్స్ స్టిచ్చింగ్ మనకి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి 1 ఇంచ్. ఇలాగా ఓపెన్ చేసుకుంటాము కట్స్ దగ్గర. ఓకే, దీన్ని క్లోజ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోండి. గట్టిగా టర్న్ చేసుకొని తర్వాత ఇక్కడ దీన్ని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఏమైతే తెలుసు కదా, ఇంకా ఇలాగ వెళ్ళిపోతూ వస్తుంది. ఇక్కడ మనం 1 ఇంచ్ ఫోల్డ్ చేయాలి అంతే. ఓకే, సెట్ చేసుకొని మళ్ళీ పాత సెట్ చేసుకొని మళ్ళీ చివరికి వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి.
ఇలా నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇటువైపు కూడా సేమ్ అలానే డబుల్ ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి.